దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతున్న వేళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో 12 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావడం అనేది నిరంతర ప్రక్రియ అని చిట్చాట్లో తెలిపారు రేవంత్ రెడ్డి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రావాలని గవర్నర్ రాధాకృష్ణన్ ని ఆహ్వానించారు సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజ్ భవన్ కు వెళ్లిన రేవంత్, భట్టి గవర్నర్ కు శాల్వా కప్పి సత్కరించారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాలని గవర్నర్ కి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఉత్సవాలకు సంబంధించి వివరాలని గవర్నర్ కి వివరించారు రేవంత్, భట్టి. హైదరాబాద్ సెక్రటేరియట్ లో విద్యుత్ అధికారులు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కొద్ది రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుండటంతో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావద్దని అధికారుల్ని ఆదేశించారు భట్టి విక్రమార్క. హైదరాబాద్ లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో పాటు మాజీ ఎంపీ కేకేలతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో నాటి పోరాటాలను జానారెడ్డి, కేకేలను కలిసి గుర్తు చేసుకున్నారు మంత్రి పొన్నం, ఎమ్మెల్యే వివేక్. రాష్ట్రంలో జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావటం ఖాయమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్ర గీతంపై కేటీఆర్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు మంత్రి కోమటిరెడ్డి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు రాదన్నారు. ఇచ్చిన తర్వాత తెలంగాణలో విలీనం చేస్తారని, పార్టీలో విలీనం చేస్తా అని చెప్పి ఆ తర్వాత కొన్ని రోజులకు ఏదో మాట్లాడుకుంటూ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి రకరకాల మోసాలతో 10 ఏళ్ళు రాష్ట్రాన్ని అప్పుల పాలే కాదు, 4వ తారీఖు తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేదే ఉండదు. నేను మొన్న చెప్పినా అర్థం చెప్తున్నా, ఒక్క పార్లమెంట్ సీట్ రాదు, దాంట్లో 2-3 సీట్లలో డిబేట్ వచ్చేది కష్టం. పాలేరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదే అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం రూరల్ మండలంలో ప్రజల చెంతకే మీ సీనన్న కార్యక్రమంలో పాల్గొన్నారు పొంగులేటి. పాలేరు ప్రజల ఆశీర్వాదంతో తాను మంత్రిగా కొనసాగుతున్నానని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని అన్నారు. ఈ గ్రామాన్ని చాలా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చేసుకునే బాధ్యత ఒక్క ఈ గ్రామమే కాదు, నియోజకవర్గమే నాకు పెద్ద గ్రామం. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుందని నేను డబ్బులకి ఇబ్బంది ఏమీ లేదు, ఆ బాధ్యత నాది. అభివృద్ధి చేసి చూపిస్తామని నా ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, యావత్తు నా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా సరసరించి తెలుపుతూ సెక్రటేరియట్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు రైతు సంఘాల నేతలు. అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో రైతుల సమస్యల్ని మంత్రికి వివరించారు. రైతు శ్రేయస్సుకు అవసరమైన పథకాలు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి తుమ్మల.